ఫోటో ఉంది సార్ నా దగ్గర. మీకు వీలైతే అది నేను ఇంటర్వ్యూలో కూడా కంపల్సరీ వేస్తాను. అలీ అన్నకు పంపించి ఇందులో ఎంతమంది బతికున్నారని చెప్పి రాశాను. అంటే నాకు అది ఎంత ఫీల్ అయ్యానంటే, నేను వాళ్ళందరితో తిరుగుతూ ఉండేవాడిని సరదాగా చిన్నప్పుడు కదా, భలే ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. వాళ్ళందరూ మిస్ అయిపోయారు సార్. అసలు కాదు సార్, ఒక్కసారిగా మాయమైపోయారు. సడన్గా సంవత్సరం గ్యాప్లో అందరూ వెళ్ళిపోయేటప్పటికి అరే వీళ్ళందరితో మనం తిరిగాం కదా, ఆ ఇమేజ్ చూడగానే నాకు పంపగానే బా ఏం ప్రశ్న అడిగావు శివ, కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి అన్నాడు అలీ అన్న. అంటే అందులో దాదాపు పోయిన వాళ్ళే 11 మంది ఉన్నారు సార్. ఒక్క పిక్చర్లో పద్మనాభం గారికి సన్మానం చేస్తా అందరు కమెడియన్స్ ఉన్నారు అందులో. గుండు హనుమంతరావు గారు అందరూ. ఆయనది ఏం టైమింగ్ అండి, నా సినిమాలో చేశారు ఆయన కూడా. నా సినిమాలో ఆల్మోస్ట్ అందరు కమెడియన్స్ చేశారు సార్. అసలు వాళ్ళందరితోటి నేను భలే ఎంజాయ్ చేసేవాడిని. కానీ కమెడియన్స్ అందరూ కూడా తర్వాత కాలంలో అప్పుడు మీతో పాటు చేసినప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ రోజుకు 3 షిఫ్ట్లు చేసేవారట. ఇప్పుడు ఎందుకు సార్ చాలా కాస్ట్లీ అయిపోయారు? అంటే ఇంకా సరే ఒక గ్యాప్ తీసుకున్నారు ఏందో. అంటే బడ్జెట్లు మారిపోయినాయి సార్, సినిమా బడ్జెట్లు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు పాన్ ఇండియాలు అంటున్నారు, లేకపోతే ఇవన్నీ ఎప్పుడైతే మారిపోతాయో అన్నీ ఒకదాన్ని బట్టి ఒకటి మారుతాయి. ఎగ్జాక్ట్లీ సార్. 10 మందితో పెళ్లి చేసుకుంటారు, 10,000 మందితో పెళ్లి చేసుకుంటారు. 10,000 మందికి మీరు ఒకటే చేస్తారు, 10 మందికి ఒకటే చేస్తానంటే చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి? అదే అంటే మరి వాళ్ళకి డిమాండ్ సినిమా ఇండస్ట్రీలో సార్ ఒక్కటే సార్, మీకు డిమాండ్ లేకపోతే మీరు ఎంత నటుడైనా ఎంత గొప్ప టెక్నీషియన్ అయినా మీ వైపు కూడా కన్నెత్తి చూడరు. కరెక్ట్. మీకు డిమాండ్ ఉంటే మీరు పాతాళ లోకంలో ఉన్నా వెళ్ళి తవ్వుకొని తీసుకొచ్చి పెడతారు. ఇది ఏంటంటే వ్యాపారం కాబట్టి మీకు టైం వచ్చినప్పుడు మీ టైం అదంతే. ఇక సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి అంతే. ఒక సీజన్ తర్వాత గొప్ప ఆర్టిస్టులు కూడా ఖాళీగా ఎందుకుంటారండి? వాళ్ళు ఎందుకుంటారంటే వాళ్ళ పీరియడ్ అయింది, అక్కడ అయిపోయింది. ఇంకా మిమ్మల్ని ఎవరు, మీరు ఒకప్పుడు గొప్ప అది చేశారు ఇది చేశారు ఆహా ఓహో అనుకున్నా కూడా మీ దగ్గరికి రారు. కరెక్ట్. కాబట్టి ఎవరి సేఫ్టీకి వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిమాండ్ ఉన్నప్పుడే వాళ్ళు డబ్బులు అడుగుతారు. కానీ వాళ్ళకి అది ఇస్తే వర్కౌట్ అవ్వదు అనుకున్నప్పుడు ఎవరెవరండి అసలు సమస్య లేదు. మీరు డిమాండ్ చేసినంత మాత్రాన మిమ్మల్ని పెట్టుకోవడం అనేది జరగదు అసలు. మీకు డిమాండ్ లేకపోతే, మీరు ఆ క్యారెక్టర్కి కరెక్ట్ కాకపోతే మిమ్మల్ని పెట్టుకోరు అసలు. అంటే నా ఉద్దేశంలో వేల కొద్ది సినిమాలు చేస్తాం, ఓన్లీ తెలుగు కమెడియన్స్ సార్. వేల సినిమాలు చేసిన కమెడియన్స్, మినిమం 300 నుంచి 1000 దాకా సినిమాలు చేసిన కమెడియన్స్ నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు మొత్తం ఎక్కడ బాలీవుడ్లో ఒకళ్ళు, తమిళ్లో మనోరమ గారు ఎప్పుడో 1000 సినిమాలు దాటి చేశారు. మనోరమ గారు చాలా మంది ఉన్నారండి, లేరని కాదు, బట్ మన తెలుగులో బ్రహ్మాండంగా ఉన్నారు. ఎక్కువ మంది